వైసీపీకి ఎస్ఐఆర్ టెన్షన్ పట్టుకుందా? 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే దేశంలో ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగనుందన్న వార్తలతో వైసీపీలో కలవర పడుతోందా? గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఎస్ఐఆర్ పై ముందు నుంచి అలర్ట్ గా లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారా? ఎన్నికల కమిషన్ అడుగుల కంటే ముందే అడుగు వేసిన వైసీపీ బూత్ లెవెల్ నుంచే తన క్యాడర్ ని అలర్ట్ చేస్తూ అప్రమత్తమైందా? ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తాజాగా జరుగుతున్న 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల తర్వాత ఏపీలో కూడా ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. గత ఎన్నికల్లో దారుణ పరాజయానికి రకరకాల కారణాలను చెబుతూ వస్తున్న ఆ పార్టీ నేతలు ఎస్ఐఆర్ పేరుతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగిస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆ పార్టీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆరోపణలను నిరూపించేందుకు తమ వద్ద సరైన ఆధారాలు లేవని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ తాజాగా చర్చనీయాంశమయ్యాయి. పెట్టెలు మార్చడం వల్ల తాము ఓడామో, అర్ధరాత్రి పోలైన ఓట్ల వల్ల ఓడిపోయామో తెలియటం లేదన్నారు. ఈ విషయాలను స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త చెప్పారంటూ బొత్స వ్యాఖ్యానించారు. ఓడిపోతే పెట్లు మాత్రాలు ఓడిపోయామో, ఓట్లు రాత అర్ధరాత్రి వచ్చి 12 గంటలకు వచ్చి ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వేసినట్టుగా ఓడిపోయాము. భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త వారు చెప్పినట్లు మీరు వేశారు, ఎవరు తెలుసు? ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్ఐఆర్ పై ముందుగానే అలర్ట్ అయ్యింది వైసీపీ. అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో బూత్ లెవెల్ నుంచే క్యాడర్ను యాక్టివేట్ చేస్తున్నారు నేతలు. ప్రతి పోలింగ్ బూత్ పై ఫోకస్ పెడుతూ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేస్తున్నారు పార్టీ నేతలు. ఓటర్ల రీలొకేషన్, పోలింగ్ బూత్ లొకేషన్స్ మార్పుల వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 20 బూత్లకు ఒక సీనియర్ లీడర్ను నియమిస్తూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసింది వైసీపీ. బూత్ లెవెల్ ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి మార్పును ట్రాక్ చేయాలన్నది పార్టీ ప్లాన్. ఎన్నికల సమయానికి కాకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండటం ద్వారానే అప్పటికప్పుడు తలెత్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఓట్ల పెరుగుదలపై వైసీపీ లేవనెత్తిన అనుమానాలు ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. పోలింగ్ రోజున నమోదైన ఓట్లకు కౌంటింగ్ రోజున పెరిగిన ఓట్ల మధ్య వ్యత్యాసంపై ఇప్పటికీ సమాధానాలు లేవు. సుమారుగా 3,500 పోలింగ్ బూత్లలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ముఖ్యంగా రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 4.16% ఓట్లు నమోదు కావడంపై వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ లెక్కలపై తలెత్తిన సందేహాలు కూడా పార్టీని ముందస్తు చర్యల వైపు మళ్లించాయి. అందుకే ఇప్పుడు బూత్ కమిటీల బలోపేతం, క్యాడర్కు స్పష్టమైన గైడ్ లైన్స్, జిల్లా స్థాయిలో కలెక్టరేట్తో కోఆర్డినేషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది వైసీపీ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తలు మంచివి అన్న స్ట్రాటజీతో ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు అన్న టార్గెట్తో కసరత్తు చేస్తోంది. జగన్ ఆదేశాల మేరకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు కింది స్థాయి నేతల నుంచి క్యాడర్ వరకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఓటర్ల జాబితాలను ఖచ్చితంగా పరిశీలించాలని సూచించడంతో పాటు పార్టీ అనుకూల ఓట్లను కాపాడుకోవటం, కొత్త ఓటర్లను నమోదు చేయటం వంటి బాధ్యతలను పార్టీలో అనుభవం ఉన్న సీనియర్ నేతలకు అప్పగించనున్నారు. గంపగుత్తగా ఒక్కసారి ఓట్లు గల్లంతైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న టెన్షన్ వైసీపీని వెంటాడుతోంది. అందుకే బిఫోర్ ప్రిపరేషన్, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచి అబ్జర్వేషన్ లాంటివన్నీ కలిసి వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తాయనేది చూడాలి.